భూమి ఆకాశములకు సృష్టికర్త, సమస్తమును మీకు లోబడుచున్న జాలిన శక్తిగల దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి మరొక పర్యాయము ప్రభా, ఈ ఉదయకాలపు ఆరాధనలో మీ జీవవాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మేము ఏదో ఆనవాయితీగా ఇక్కడికి రాలేదు, కానీ మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచుట వలన, నడిపింపు ఇచ్చుట వలన, ఆరోగ్యాన్ని ఇచ్చుట వలన, అవకాశాన్ని ఇవ్వటం వలన మేము మరొక పర్యాయం ఇక్కడికి రాగలిగాం ప్రభా. ఈరోజు ఎందు నిమిత్తం మీరు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారో ఆ ఉద్దేశం నెరవేరినట్లు కృప దయచేయండి. మీ వాక్యము ద్వారా మాలో ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. పొట్టివారము, నిష్ప్రయోజకులము, మట్టి నుండి చేయబడినటువంటి వారము అయినా భూమి మీద ఇంకా సజీవంగా ఉన్నాం ప్రభా. మీరు మమ్మల్ని బలపరచగలరు, మీ కొరకు శక్తివంతముగా చేయగలరు, మీరు మమ్మల్ని దీవించగలరు ప్రభా. ఆయన కనుక మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరే కనికరించి మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని, మమ్మల్ని బలపరచమని, మీ కొరకు ఒక పౌలు వలె, ఆయన ఒక స్టెఫెన్ వలె ఆయన మేము జీవించుటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప చేత మనం ఇంకా భూమి మీద సజీవంగా ఉండి మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని వినేదానికి దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. మరి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో మనం జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. నా తలంపులు చాలు. రెండవ సార్లు ఈ వాక్యాన్ని మనము చదువుతూనే ఉంటాం. ఈ రెండు వచనాలను గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని మాట ఏంటి అని అంటే, మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు, ఆయన త్రోవలు మన త్రోవలు వంటివి కావు అని చెప్తూ ఒక కంపారిషన్ అంటే పోలికను చూపిస్తూ ఉన్నాడు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మరి భూమికి పైన ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నాయో అనేటువంటి దానికి కొలత లేదు. వి కాంట్ మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ హెవెన్స్ అండ్ ఎర్త్. భూమికి ఆకాశాలకు మధ్య ఉన్నటువంటి ఆ ఎత్తు మనం కొలవలేము. మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. We can't measure the thoughts of God, the paths of God. దేవుని యొక్క త్రోవలు, దేవుని యొక్క తలంపులు మనం కొలత వేయలేము. మరి ఏదైనా తోటలో దేవుడు మొట్టమొదటిగా ఆదామును సృష్టించినప్పుడు ఆదాము ఒక్కడే. ఈరోజు దాదాపు 800 కోట్లకు పైగా ప్రజలు ఉన్నారు. దీనికంటే ముందు ఎంతో మంది చనిపోయారు, ఇంకా ఎంతమంది పుట్టబోతున్నారో మనకు తెలియదు. కాబట్టి దేవుని తలంపులు మానవుల పట్ల చాలా ఉన్నతమైనటువంటివి. వి కాంట్ ఇమాజిన్, మనం వాటిని ఊహించలేము.
ప్రత్యేకంగా దేవుని బిడ్డల విషయంలో దేవుని యొక్క తలంపులు చాలా ఉన్నతమైనటువంటివిగా ఉంటాయి ప్రియులారా. దేవుడు ఎలాంటి వాడు అంటే, చూడండి, సహజంగా మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, ఆ డిఫరెన్స్ని మనం గమనించినట్లయితే చాలాసార్లు మన జీవితంలో మనం వెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి రకరకాల తలంపులు మనం కలిగి ఉంటాం. ఇఫ్ యు సీ ద ప్రాబ్లం, గాడ్ కెన్ సీ ద సొల్యూషన్. మనం సమస్యను చూస్తాం, దేవుడు పరిష్కారాన్ని చూస్తాడు పిల్లలు. వి సీ ద సిక్నెస్ బట్ గాడ్ సీ ద హీలింగ్. మనం వ్యాధిని చూస్తాం, దేవుడు స్వస్థతను చూస్తాడు పిల్లలు. వి సీ ద ఫెయిల్యూర్ థింగ్స్ బట్ గాడ్ సీ ద సక్సెస్. మనం వైఫల్యాన్ని లేక ఓటమిని చూస్తాం, కానీ దేవుడు విజయాన్ని చూస్తాడు. వి సీ దట్ టుడే బట్ గాడ్ సీ దట్ టుమారో. మనం నేటి దినాన్ని చూస్తాం ప్రియులారా, ప్రజెంట్ మన జీవితం ఎలా ఉందో దాన్ని చూస్తాం, కానీ దేవుడు భవిష్యత్తును చూడగలుగుతాడు. దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి తలంపుల వ్యత్యాసం అలాంటిదే. మనం ఎప్పుడు కూడా చాలా చిన్న వాటిని గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ గాడ్స్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే, దేవుని యొక్క ఆలోచన విధానము చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది పిల్లలు. అందుకే అక్కడ ఆ పోలిక అనేటువంటిది ప్రభువు తెలియజేశాడు. కొన్నిసార్లు మనం దేవుణ్ణి కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడు కొన్ని ఇవ్వడు, కొన్ని ఇస్తాడు, కొన్ని ఆలస్యంగా ఇస్తాడు, కొన్ని అనుకున్న దానికంటే ఎక్కువగా ఇస్తాడు పిల్లలు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు అనేక మంది జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలను మనం చూడగలుగుతాం. ఆ ఉన్నతమైనటువంటి కార్యాలు అనుభవించినటువంటి వారికి కూడా ప్రారంభంలో తెలియదు. దేవుడు ఆ విధంగా వారిని ఆశీర్వదిస్తాడని, దేవుడు ఆ విధంగా వారిని హెచ్చిస్తాడు అని, దేవుడు ఆ విధంగా వారిని అటువంటి స్థితికి తీసుకెళ్తాడని అనుభవించినటువంటి వారికి కూడా దానికి ముందు తెలియదు ప్రియ. ఇంకొక మాట కూడా బైబిల్లో మనం చూస్తాం, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఆయన ఇచ్చేటువంటి దేవుడు, దయచేసేటువంటి దేవుడు. మనం కొన్ని అడుగుతాం, దేవుడు అధికంగా ఇస్తాడు. సరే, బైబిల్లో కొద్దిమంది ప్రాక్టికల్గా దేవుని కార్యాలను అనుభవించినటువంటి వారు అక్కడక్కడ మనకు కనిపిస్తారు పిల్లలు. ఈరోజు ఒక 5 మందిని గురించి మనం ఈ వర్తమానంలో జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటి వ్యక్తి దావీదు, రెండవ వ్యక్తి పేతురు, మూడవ వ్యక్తి లాజరు, నాలుగవ వ్యక్తి పౌలు, ఐదవ వ్యక్తి ప్రాక్టికల్గా ఈస్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్ బట్ హీఈస్ ఇన్ ప్యారబుల్ ఆఫ్ గాడ్. అయితే ఐదవ వ్యక్తి మానవుడిగా కాకుండా దేవుని యొక్క ఉపమానంలో నుండి కనిపించేటువంటి ట్యాక్స్ కలెక్టర్ సుంకరి. ఈ 5 మందిని గురించి ఈరోజు వర్తమానంలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. మొట్టమొదటిగా దావీదు గురించి చూద్దాం. 78వ కీర్తన 70, 71, 72 వచనాలు చదువుకుందాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును ఆయన అతని రప్పించును. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించును. కార్యములందు నేర్పర్యై వారిని నడిపించును. చాలు. ఇక్కడ దావీదుని గురించి చదువుకుంటా ఉన్నాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని
పిలిపించెను. పిలిపించి ఏం చేశాడట? తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. ఇది దావీదు యొక్క ఊహకు అందనటువంటి కార్యము ప్రియ. దావీదు ఎప్పుడు కూడా తాను ఇశ్రాయేలు పైన రాజుగా ఉంటాడు అని అసలు ఊహించుండడు, అసలు తలంచి ఉండడు. అలా తలంచేయడానికి కూడా ఏమాత్రం ఆస్కారం అనేది లేదు, అవకాశం అనేటువంటిది లేదు. ఎందుకు అంటే దావీదు పుట్టింది యెషయికి. యెషయి కుటుంబం అంతా కూడా రాజరికానికి సంబంధించింది కాదు. ఒకవేళ సౌలు కుటుంబంలో దావీదు కింద పుట్టి ఉంటే, లేక సౌలు కుమారుడుగా దావీదు ఉండి ఉంటే దావీదుకి అవకాశం ఉండేది. సౌలు తర్వాత దావీదు రాజు అయ్యేవాడు. కానీ అలాంటిది కాదు ఇక్కడ. దావీదు వృత్తిపరంగా ఏం చేసేవాడట? గొర్రెలను మేపుకుంటా ఉన్నాడు పిల్లలు. అలా గొర్రెలను కాస్తూ ఉన్నటువంటి దావీదును దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. కాబట్టి ఇదేదో అలంకారంతో చెప్పబడినటువంటిది కాదు, కానీ నిజంగా దావీదు మరి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా కాకముందు, చేయబడక ముందు గొర్రెలను కాస్తూ ఉండేవాడు. ప్రియులారా, గొర్రెలు కాసేటువంటి వ్యక్తికి ఉండేటువంటి తలంపులు సామాన్యమైనవిగా ఉంటాయి. సామాన్యమైనవిగా ఉంటాయి. గొర్రెల గురించిన ఆలోచనలు ఉంటాయి. గొర్రెలను మేపేటువంటి దాని గురించి ఆలోచన ఉంటుంది. గొర్రెలకు ఎక్కడ సమృద్ధిగా పచ్చిక ఉంటుందో దాని గురించి ఆలోచన ఉంటుంది. గొర్రెలు ఏ విధంగా నడిపించాలనేటువంటి ఆలోచన ఉంటుంది తప్ప ప్రజలను గురించినటువంటి ఆలోచన దావీదుకి ఏమాత్రము ఉండదు పిల్లలు. పైగా దావీదు గొర్రెలను కాసుకునేటువంటి ఆ ప్రక్రియలో ఎక్కువ శాతం ప్రజల మధ్య ఉండేవాడు కాదు. ఆ కొండల్లోనో, ఆ లోయల్లోనో, ఆ గుట్టల పైన, నిర్జన ప్రదేశాల్లో, పంట పొలాల్లో అక్కడక్కడ దావీదు తిరుగుతూ ఉండేవాడు పిల్లలు. అయితే గాడ్ కాల్డ్ డేవిడ్ ఫ్రమ్ ద ఫీల్డ్ టు మేక్ హిమ్ యాజ్ ఎ కింగ్ ఓవర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. అయితే దేవుడు దావీదును ఆ గొర్రెల మందలో నుంచి పిలిపించి ఇశ్రాయేలు ప్రజల పైన రాజుగా ఉండాలి అని ఉద్దేశించాడు పిల్లలు. చూడండి, దేవుడు ఎవరెవరిని ఏ స్థాయిలోనికి తీసుకెళ్తాడో ఎవరికి కూడా తెలియదు పిల్లలు. అయితే దీంట్లో ఒక విషయం మనం గమనించాలి. ఏంటి అని అంటే, దేవుడు ఏ స్థాయిలో మనల్ని ఉంచినా ఆ స్థాయిలో దేవుణ్ణి కలిగి ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దావీదు ఎప్పుడు కూడా ఎందుకు దేవుడు నన్ను ఈ గొర్రెల కాపరిగా ఉంచాడు, ఇంకొక ఉన్నత స్థాయిలో ఉంచవచ్చు కదా, నేను ఎందుకు ఈ చదువు లేనటువంటి వ్యక్తిగా ఉన్నాను, జ్ఞానం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాను, ఈ పల్లెటూరు ప్రాంతంలో లేక మారుమూల ప్రాంతంలో ఉన్నాను, నేను ఎందుకు ఈ చిన్న ఉద్యోగాన్ని చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాను, నేను ఎందుకు ఇంత దరిద్రతలో ఉన్నాను, పేదరికంలో ఉన్నాను, ఇవన్నీ మన తలంపులు ప్రియాలు. కానీ దేవుని తలంపులు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దావీదు ఎప్పుడు కూడా తాను ఒకవేళ తక్కువ స్థాయిలో ఉండినప్పటికీ ఆ స్థాయిలో దేవుని కలిగి జీవించాడే తప్ప వేరే విధానంలో సనిగినట్టుగా కొనిగినట్టుగా మనకు కనబడదు. Wherever God put us or keep us, there we will be faithful to Him. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచితే అక్కడ దేవునికి నమ్మకంగా ఉండడం అనేది చాలా అవసరం. ఒకరోజు రానే వస్తుంది ప్రియారా. కొన్నిసార్లు ఈరోజు దేవుని తలపులు మనకు అర్థం కాకపోవచ్చు. ఎటువంటి ఉన్నత స్థాయిలోనికి దేవుడు మనం తీసుకెళ్తాడో తెలియకపోవచ్చు. ఎటువంటి అధికారుల పైన అధికారిగా మనల్ని చేస్తాడో తెలియకపోవచ్చు. కానీ
ఎక్కడ ఉంటే అక్కడ దేవుణ్ణి కలిగి జీవించడము, దేవునికి నమ్మకంగా ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే దావీదు ఊహకు అందనటువంటి విధంగా ఉన్నత స్థానంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. చాలు, ఇంతగా నన్ను హెచ్చించుటకు. ఇందాక మనం చదువుకున్నాం ప్రియులారా, ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. ఎంతగా దేవుడు దావీదును హెచ్చించాడో we can't imagine. పిల్లరా, అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో దావీదును దేవుడు ఎంతగానో దీవించాడు. వాస్తవానికి he doesn't know how to fight to enemies, with enemies. శత్రువులతో ఎలాగా యుద్ధం చేయాలో దావీదుకు తెలియదు. అయితే ఇందాక మనం ఒక మాట చదివాము పిల్లలు. చూడండి, 78వ కీర్తన 72వ వచనం ఒకసారి చూడండి. 78వ కీర్తన కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించును. కార్యముల యందు నేర్పరి అయి. ఆ నేర్పుతనం ఎలాగొచ్చి ఉంటుంది? గొర్రెలు కాసేటువంటి వ్యక్తికి గొర్రెలకు సంబంధించిన జ్ఞానమే ఉంటుంది ప్రియ. ప్రజలను పరిపాలించేటువంటి జ్ఞానము, వారిని నడిపించేటువంటి ఆ జ్ఞానము, హౌ హీ రిసీవ్ దట్ కైండ్ ఆఫ్ విజ్డమ్, ఆ జ్ఞానము దావీదుకి ఎలాగొచ్చింది అంటే దేవుడే ఇచ్చాడు. శత్రువులను ఏ విధంగా జయించాలి, శత్రువులపై ఏ విధంగా యుద్ధం చేయాలి, ఇలాంటివన్నీ కూడా దేవుడు దావీదుకు నేర్పించాడు పిల్లలు. చూడండి, 144వ కీర్తన 1వ వచనం చదవండి. 144. ఈ కీర్తన దావీదే రాశాడు పిల్లలు. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడునై ఉన్నాడు. ఆ స్కిల్స్ అనేటువంటివి, ఆ నైపుణ్యతలు దావీదుకు దేవుడు ఇచ్చాడు ప్రియులారా. దావీదుకు దేవుడు ఆ కాపుదల ఇచ్చాడు, ఆ నైపుణ్యతలు ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ తెలివితేటలను ఇచ్చాడు, ఆ ధైర్యాన్ని ఇచ్చాడు ప్రియులారా. దేవుడు హెచ్చించేటువంటి విధానంలో దేవుడు ఆ రీతిగా అవసరమైనటువంటి వాటిని అనుగ్రహిస్తాడు. సరే, రెండవ వ్యక్తి పేతురు గురించి చూద్దాం ప్రియులారా. పేతురు అనగానే రైతులు ప్రారంభంలో ఏం చేసేవాడు? చేపలు పట్టేవాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. వారు జాలరులు, వాళ్ళ ప్రొఫెషన్ చూస్తున్నాం పిల్లలు. ఇక్కడ పేతురు అలాగే అంద్రేయ, ఈ ఇద్దరు సహోదరులు సముద్రంలో చేపలు పట్టేటువంటి జాలర్లుగా ఉన్నారు. జాలర్లుగా ఉన్నటువంటి వారి తలంపులు ఎలా ఉంటాయి అని అంటే ఆ పరిధిలోనే తిరుగుతూ ఉంటాయి. చేపలు పట్టేదానికి ఏ ప్రాంతానికి వెళ్ళాలి, చేపలను ఏ విధంగా పట్టాలి, చేపలను ఏ విధంగా అమ్మాలి, చేపల్లో ఎటువంటి జాతులు ఉంటాయి, ఏ సమయంలో వలలేస్తే చేపలు పడతాయి, ఆ పరిధిలోనే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ తలంపులు ఉంటాయి.
వాళ్ళ భవిష్యత్తును గురించిన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అటువంటి వారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. వారు ప్రభువుతో మాట్లాడలేదు, కానీ ప్రభువే వారితో మాట్లాడాడు. ప్రియులారా, ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము అంటే ఇట్ ఈస్ నాట్ అవర్ గ్రేట్నెస్, ఇది మన గొప్పతనము కాదు. గాడ్ ఈస్ బ్రింగింగ్ అస్ టు హిస్ ప్రెజెన్స్. దేవుడు మనల్ని తన సన్నిధికి తీసుకుని వస్తున్నాడు. ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ ఎ ఫస్ట్ స్టెప్ టు బ్రింగ్ అస్ టు హిమ్. దేవుడే మనల్ని తన దగ్గరికి తీసుకొచ్చేదానికి మొదటి అడుగు వేశాడు. ప్రియులారా, ఇక్కడ వారు చేపలు పడుతూ ఉంటే, జాగ్రత్తగా ఉంటే వారి దగ్గరికి ప్రభువు వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. చూడండి ప్రియులారా, ఈ పదం వాడికి చాలా కొత్తగా ఉండవచ్చు. చేపలు పట్టడం అంటే తెలుసు, కానీ మనుషులను పట్టడం ఏంటి? మనుషుల్ని పట్టడం ఏంటి? ఇది లోకానికి వింత పోకడలాగా ఉంటుంది ప్రియులారా. కొన్ని బైబిల్ పదజాలము ప్రజలకు అర్థం కాదు. దేవుడు మాట్లాడుతాడు అంటే దేవుడు మాట్లాడతాడా? పరలోకం ఉందా? పరలోకం ఉందా? నరకం ఉందా? నరకం ఉందా? నువ్వు పాపివయ్యా, నేను పాపినా? లోకానికి అర్థం కానటువంటి విషయాలు ప్రియులారా. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. మనుషులను పట్టేటువంటి జాలరులుగా చేస్తాను నేను మిమ్మల్ని. గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ దట్. దేవుడు అలా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు ప్రియులారా. కొన్నిసార్లు మనుషులకు మారలు. వీ కాంట్ చేంజ్ ద హార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనం మనుషుల యొక్క హృదయాలను మార్చలేము, బట్ గాడ్ కెన్ చేంజ్. అయితే దేవుడు మార్చగలుగుతాడు. మన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు ప్రియులారా. దేవుని ఆలోచన ఎప్పుడైతే మన జీవితంలోనికి ప్రవేశిస్తుందో మన భవిష్యత్తు మారుతుంది అక్కడ, మన ప్రొఫెషన్ మారుతుంది అక్కడ, మన తలంపులు మారిపోతాయి అక్కడ, మన ఆలోచనలు మారిపోతాయి, మన జీవించే జీవన విధానం మారిపోతుంది. The way that we live will be changed. The thoughts that we have will be changed. మనం మాట్లాడేటువంటి మాటలు, మనం జీవించేటువంటి విధానము, మన ప్రొఫెషన్, మన వృత్తి, everything that we have will be changed when God visits us, when God speaks to us, when God calls us. దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనల్ని దర్శించినప్పుడు ప్రియులారా, మన భవిష్యత్తు మారిపోతుంది. వీళ్ళు అసలు ఊహించి ఉండరు ఆ రీతిగా. ఆయన పిలిచాడు. పిలిచిన తర్వాత ఏమైందంటే వీళ్ళు వెళ్ళారు ప్రియులారా. మళ్ళీ ఇలా రిలేటెడ్గా ఉన్నటువంటి వచనం లూకా సువార్తలో మనకు కనిపిస్తుంది. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉండు అని సీమోనుతో చెప్పాను. గాడ్ స్పీక్స్ పర్టికులర్లీ సైమన్. ప్రియులారా, సీమోనుతో లేక పేతురుతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉండు. ఇప్పటి నుండి అంటే దానికి ముందు వారు పట్టినటువంటి చేపలు విస్తారంగా ఉన్నాయి ప్రియులారా. వలలు పిగిలిపోతా ఉన్నాయి, వలలు లాగలేకపోతా ఉన్నారు. That is an indication of the acts of God towards the Peter. పేతురు పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ ఆలోచనకు సంబంధించిన సూచన అది.
ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువు అన్నాడు. కానీ వెంటనే ఆ కార్యం జరగలేదు ప్రియులారా. కొన్నిసార్లు మనం అనుకున్న సమయంలో, మనం అనుకున్న విధానంలో దేవుడు పని చేయడు. దేవుడు వాగ్దానాలు ఉండవచ్చు, అయితే దేవుడు తన సమయంలో తన కార్యాన్ని జరిగిస్తాడు ప్రియులారా. అయితే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ప్లే అవర్ ఓన్ రోల్స్. వెన్ గాడ్ స్పీక్స్ టు us in obeying him, దేవునికి పట్ల విధేయత చూపించే విషయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఇందాక అక్కడ మనం ఏమని చదివాము? నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను కొట్టి జారులుగా చేస్తానని చెప్పినప్పుడు వాడు ఏం చేశాడు? వెంటనే వాడు తమ వలను విడిచి ఆయనను వెంబడించాడు. వాళ్ళ సైడ్ నుంచి జరగాల్సిన పని వెంటనే జరిగిపోయింది, కానీ దేవుని సైడ్ నుంచి జరగాల్సిన పని ఇంకా జరగలేదు ప్రియులారా. వెంటనే వాడు వలలు విడిచిపెట్టారు, కానీ వెంటనే వాడు మనుషులు పట్టే జాగ్రత్తలు కాలేదు. చూడండి, ఆ డిఫరెన్స్ అనేటువంటిది మనం గమనించాలి. దావీదును పిలిచిన వెంటనే ఇశ్రాయేలును పరిపాలించేటువంటి రాజుగా మారలేదు, కొంత టైం పట్టింది. అక్కడ దేవుని టైం నేను చాలా వేరుగా ఉంటుంది పిల్లలు. దేవుని కార్యాలు చాలా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మళ్ళీ లూకా సువార్త 5వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ కూడా ప్రభు ఏమంటున్నాడంటే, నీవు ఇప్పటి నుండి అంటున్నాడు. ఇప్పటి నుండి అంటే వెంటనే పేతురు మనుషులు పట్టే జాతర అయ్యాడా? లేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు పేతురు చుట్టూ ఉన్నాయి పిల్లలు. మొత్తానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధారణ తిరిగి లేచాడు. అప్పుడు కూడా పేతురు ఇంకా పేతురుగానే ఉన్నాడు, కానీ మనుషులు పట్టే జాగ్రత్తగా లేడు. కాబట్టి పేతురు తలంపులు ఏమైపోయినాయి అని అంటే మళ్ళీ వెనక్కి వెళ్తా ఉన్నాయి, మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అప్పటికి దాదాపు 3.5 సంవత్సరాలు యేసు ప్రభువును వెంబడించాడు. తన యొక్క వృత్తి విడిచి 3.5 సంవత్సరం అయిపోయింది, మళ్ళీ వెనక్కి లాగివేయబడుతున్నాడు ప్రియులారా. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. నేను చేపలు పట్టబోదునని వారితో అని. నేను చేపలు పట్టబోదు. ఆయన ఏమంటాడు? బాబు, నువ్వు చేపలు పట్టే వ్యక్తివి కాదు, మనుషులను పట్టే వ్యక్తివిగా ఉండాలి. కానీ సీమోను ఏమంటున్నాడు? చేపలు పడతాను, ఐ విల్ క్యాచ్ ద ఫిష్. నేను చేపలు పట్టబోదును అంటున్నాడు ప్రియులారా. చూడండి, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన త్రోవలు వేరు, దేవుని త్రోవలు వేరు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన తలంపులు ఎప్పుడు ఒక స్థాయిలోనే ఉంటాయి, దేవుని తలంపులు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉంటాయి. దేవుని ఆలోచనలు ఎప్పుడు ఇట్ విల్ బి హైయెస్ట్ పొజిషన్ ఆర్ ఇన్ హైయెస్ట్ స్టేట్. పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టబోతున్నాను. అపోస్తుల కార్యము ఒక నిమిషం, ఈ మొదటి వచనం చదవండి. 21వ అధ్యాయం మొదటి వచనం. మరలా తను ప్రత్యక్ష పరచుకుని. ఇంకా అధ్యాయాన్ని మనం చదివినప్పుడు పిల్లలు, యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ పేతురుతో మాట్లాడిన విషయాలు మనకు కనిపిస్తాయి. వై గాడ్ ఈస్ విజిటింగ్ అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్లీ. దేవుడు ఎందుకు పలుమార్లు మళ్ళీ వాళ్ళని దర్శిస్తా ఉన్నాడు? వై హీస్ గివింగ్ దెమ్ హిస్ మేనిఫెస్టేషన్ రిపీటెడ్లీ. ఎందుకు దేవుడు మళ్ళీ తన ప్రత్యక్షతను వారికి ఇస్తున్నాడు అని అంటే, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ప్రియులారా. పేతురు తన వైపు నుండి తాను వైఫల్యతలోనికి వెళ్తున్నాడు, ఓటమిలోకి వెళ్తా ఉన్నాడు.
కానీ నేను ఇందాక చెప్పాను కదా, మనం ఓటమిని చూస్తాము, దేవుడు విజయాన్ని చూస్తాడు. కుమ్మరి చేతిలో ఉన్నటువంటి మట్టి ఎన్నోసార్లు విడిపోతూ ఉంటుంది, కానీ కుమ్మరి మైండ్లో ఉంటుంది చూసారా పాత్ర, అది మాత్రం చెదిరిపోదు. అది మాత్రం చెదిరిపోదు పిల్లరా. మట్టి చెదిరిపోయినా తన మనసులో ఉన్నటువంటి పాత్ర ఎప్పుడూ చెదిరిపోదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయంలో పేతురు చేపలు పట్టే జాలరిగా ఉండాలే తప్ప, మనుషులను పట్టే జాలరిగా ఉండాలే తప్ప చేపలు పట్టే జాలరిగా ఉండకూడదు. కాబట్టి పేతురు మళ్ళీ చేపలు పట్టేదానికి వెళ్తూ ఉంటే ప్రభు మళ్ళీ పేతురుని దర్శిస్తా ఉన్నాడు, పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం, 2:41. అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. బాప్తిస్మం పొందారట ప్రియారా. అతని వాక్యమును అంగీకరించి. ఎవరి వాక్యము? ఎవరు చెప్పారు వాక్యము? పేతురు వాక్యం చెప్పాడు. పేతురు వాక్యం చెప్తే ఇంచుమించు 3,000 మంది మారు మనసు పొందారు, రక్షణ పొందారు. ఇప్పుడు పేతురు మనుషులను పట్టే జాలరిగా మారాడు. అంతకుముందు చేపలు పట్టే జాలరే, ఇప్పుడు మనుషులను పట్టే జాలరే. పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది, ఆ తర్వాత ప్రసంగం చేస్తే 5,000 మంది, ఆ తర్వాత కొర్నేలు ఇంటికి వెళ్తే అక్కడ పరిశుద్ధాత్మ కార్యములు, అక్కడ ఎంతో మంది దేవుని వైపు తిరిగారు. మెనీ పీపుల్ టర్న్డ్ టు గాడ్. ఎంతో మంది దేవుని వైపు తిరిగారు. మన తలంపులు మన ఆలోచనలు వేరు, దేవుని తలంపులు దేవుని ఆలోచనలు వేరు. ఒకవేళ నీకు సంబంధించినటువంటి వారు ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా రక్షణ పొందకపోతే, నీవు చేసేటువంటి ప్రార్థన ప్రతిఫలాన్ని ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు చూపిస్తాడు. అది ఒకవేళ నీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు, నీవు ఒక విశ్వాసిగా ఉండవచ్చు, నీ ద్వారా మారేటువంటి వారు సేవకులు కావచ్చు, ప్రార్థనా పరులు కావచ్చు. We can't imagine the acts of God, the thoughts of God, the paths of God. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క త్రోవలు మనకు అర్థం కావు. సరే, ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం చూద్దాం. ఇంకొక వ్యక్తి ఎవరని చెప్పాను నేను? లాజరు వ్యక్తి కదా. లాజరు. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం చూడండి. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండును. లాజరు అని చెప్పాను. మార్త గురించి కూడా చూస్తాం. మార్త ప్రభువుతో ఏమంటుందంటే, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండును. అది మార్త యొక్క తలంపు. ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. కొంచెం సిమిలర్గా ఇలాంటి విధానంలోనే కొన్నిసార్లు మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం. ప్రభువా, నీవు కార్యం చేస్తుంటే ఇలా జరుగుండేది కాదు. నీవు ఆశీర్వదించి ఉంటే ఈ దరిద్రత, ఈ పేదరికం నాకు ఉండేది కాదు. నీవు సహాయం చేస్తుంటే ఈ అపజయం నాకు వచ్చేది కాదు. నీవు పరిష్కారం ఇచ్చి ఉంటే ఈ సమస్య ఇంకా నాకు ఉండేది కాదు. ఇక్కడ మార్త యొక్క తలంపు ఎలా ఉంది అంటే, ప్రభువా,
నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. సహోదరుడు చనిపోక ముందే ఆ మరణానికి కారణమైనటువంటి వ్యాధి వచ్చిన సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువుకి ఇంటిమేషన్ వెళ్ళింది. ప్రియులారా, కబురు పంపించాడు. అయ్యా ఇదిగో లాజరు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు, రమ్మని పిలిచాడు. ప్రియులారా, కానీ ప్రభు వెళ్ళలేదు. ఎందుకు అంటే ప్రభు తలంపులు వేరు, ప్రభు ఆలోచనలు వేరు. ఈ మార్త యొక్క ఆలోచన ఏంటి అంటే ప్రభువు అక్కడ ఉంటే లాజరు చనిపోయేవాడు కాదు. కానీ ప్రభు తలంపు ఏంటో తెలుసా? ప్రభువు అక్కడ ఉంటే చనిపోయిన లాజరు కూడా తిరిగి లేస్తాడు. దట్ ఈస్ గాడ్స్ థాట్. దేవుని కార్యాన్ని ఆటంకపరిచేటువంటిది ఏది కూడా లేదు ప్రియులారా. వాట్ ఈస్ ఇంపాసిబుల్ టు మ్యాన్ పాసిబుల్ టు గాడ్. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము. మరణంలో నుంచి మనిషిని బయటికి తీసుకుని రావడం అనేది మనిషికి అసాధ్యమే, కానీ అది దేవునికి సాధ్యం. శవంతో మాట్లాడుట అనేటువంటిది మనిషికి అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం. ప్రియులారా, గాడ్ కెన్ స్పీక్ ఈవెన్ టు సోల్స్. దేవుడు ఆత్మలతో కూడా మాట్లాడగలడు. వీ కాంట్ స్పీక్ విత్ ద సోల్స్. మనం ఆత్మలతో మాట్లాడలేము. హీ స్పీక్స్ విత్ డీమన్స్. దయ్యాలతో కూడా దేవుడు మాట్లాడగలడు. ప్రియులారా, ప్రకృతితో దేవుడు మాట్లాడగలడు. సముద్రంతో దేవుడు మాట్లాడగలడు. భవిష్యత్తుతో దేవుడు మాట్లాడగలడు. సమయంతో దేవుడు మాట్లాడగలడు. ఇక్కడ ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. అది మార్త యొక్క తలంపు. కానీ దేవుడి తలంపు ఏంటో తెలుసా? చూడండి, 4వ వచనం చదవండి. అదే అధ్యాయంలో యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. దేవుని తలంపు చూడండి ప్రియులారా. గాడ్ సీస్ ద ఫ్యూచర్. దేవుడు భవిష్యత్తును చూస్తాడు. చూడండి, ప్రభు అంటాడు. ప్రభు ఏమంటాడంటే, ఒకసారి చదవమ్మా. యేసు అని విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాకపోతే ఎలా చనిపోయాడు? మరణం కొరకు వచ్చినది కాకపోతే ఎలా చనిపోతాడు? చనిపోయాడు కదా లాజరు. ఇలా మన తలంపులకి దేవుని తలంపులకి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. అందరూ యాయిరు కుమార్తెను చూసి అంటున్నారు, ఈ అమ్మాయి చనిపోయింది అంటున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. చూడండి, మన భాషకి దేవుని భాషకి, మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. దేవుడు తాను చేయబోయేటువంటి కార్యాన్ని వెలిగిన వాడు కనుక ఆయన సమయంలో ఆయన మార్తా మరియ దగ్గరికి వచ్చాడు. మార్తా మరియ పిలిచిన సమయంలో ఆయన రాలేదు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభు లాజరు చనిపోయిన తర్వాత, ఇంకా చెప్పాలి అంటే చనిపోయిన వెంటనే కూడా రాలేదు. చనిపోయాడు లాజరు. ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి సమాధి చేశారు. దాదాపు 4 రోజులు అయిపోయింది. ఏ వ్యాధి వచ్చిందో మనకు తెలియదు పిల్లరా. కొన్ని వ్యాధులు ఎలా ఉంటాయి అంటే
చనిపోయిన వెంటనే శరీరం కుళ్ళిపోవడం స్టార్ట్ అయిపోతుంది. కొన్ని వ్యాధులు అట్లా ఉంటాయి. మనం ఎంత ప్రిజర్వేటివ్స్ పెట్టినా కూడా శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది. అందులో ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. ఈ రోజుల్లో ఐస్ బాక్స్లో పెట్టి ఒక 3-4 రోజులు మధురపరిచే ప్రయత్నాలు చేస్తాం. ఆ రోజుల్లో అట్లాంటి సౌకర్యాలు లేవు. ఏదో సుగంధ వెళ్ళాలని చూసేవాళ్ళు అంతే. అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఆ రాయి తీస్తే వాసన వస్తుంది, శవం కుళ్ళిపోయి ఉంటుంది ఇప్పటికే అని వాళ్ళు మాట్లాడుతున్నారు. పిల్లలు వాళ్ళు మాట్లాడే మాటలు 100% కరెక్ట్. అది చూడండి 43వ వచనం ఒకసారి చదవండి. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు వెలుపలికి వచ్చాను. రాయి తీశారు కానీ శవాన్ని సజీవంగా చేయలేదు ప్రియులారా. కట్లు తీశారే కానీ ఆ వ్యక్తిని సజీవునిగా చేయలేదు. దేవుడే కార్యం చేశాడు. ఎప్పుడైతే ప్రభువు ఈ కార్యం చేశాడో అది చుట్టుపక్కల అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఈ కార్యము ద్వారా ఎంతగానో మహిమపరచబడడం మాత్రమే కాకుండా అంతకుముందు ఎప్పుడు లాజరు ప్రభుతో ఉండేవాడు కాదు. ఈ మిరాకిల్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి లాజరు ప్రభుతో కూడా ఉన్నాడు పిల్లలు. చూడండి 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అంతకుముందు ఈ పదం ఎక్కడ మనకు కనబడుతుంది? ఈ మాటలు ఎక్కడ మనకు కనబడవు. లాజరు చనిపోకముందు లాజరు ప్రభుతో కూడా ఉన్నాడని, భోజనం చేశాడని, ప్రభుతో తిరిగాడని, ప్రభుతో మాట్లాడాడని ఎక్కడ మనకు కనబడవు పిల్లలు. దానికి ముందు ఎప్పుడు మార్త కనిపిస్తుంది, మరియ కనిపిస్తుంది తప్ప లాజరు ఎంత కనిపించడం. ఎప్పుడైతే లాజరు చనిపోయాడో, చనిపోయినటువంటి లాజరుని ఎప్పుడైతే యేసు ప్రభు లేపాడో అప్పటి నుంచి లాజరు ప్రభుతో కూడా ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ వ్యాధిగ్రస్తుడిగా ఉన్నటువంటి లాజరుని ప్రభు బాగు చేసుకుంటే లాజరు బాగైపోయి తిరిగి వెళ్ళిపోయిండేవాడు. లాజరు బాగైపోయి తన పాటికి తాను జీవిస్తూ ఉండేవాడు. ఎవరన్నా అడిగితే ఏం చెప్పేవాడు? బాగా లేకుండా వచ్చింది, ఆయన ప్రార్థన చేస్తే తగ్గిపోయింది అనేవాడు. ఇప్పుడు అట్లా కాదు, నేను చనిపోయి తిరిగి లేచాను. వ్యాధికి మరణానికి చాలా తేడాలు ఉంటాయి పిల్లలు. వ్యాధికి డాక్టర్లు ఉన్నారు కానీ మరణం నుంచి బ్రతికించేదానికి ఏ డాక్టర్ కూడా లేడు. అంతేకాకుండా చూడండి 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసము ఉంచింది. Some souls are saved. కొన్ని ఆత్మల రక్షణలోనికి వచ్చాయి పిల్లలు. ఈ లాజరును బట్టి యూదుల్లో అనేక మంది యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచారు. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు పిల్లలు. దేవుని తలంపు కేవలం లాజరు విషయంలోనే కాదు, ఆ లాజరును చూసి మనుషులు రక్షింపబడాలనే వారి విషయంలో కూడా ఉంది. అంతే కదా. సో గాడ్ హ్యాస్ యూస్డ్ లాజర్ యాజ్ ఎ టూల్ ఆఫ్ విన్నింగ్ ద సోల్స్. కాబట్టి దేవుడు లాజర్ని ఆత్మల రక్షణార్థమై ఒక పనిముట్టుగా వాడుకున్నాడు. దేవుని తలంపులు చాలా వ్యత్యాసం ఉంటాయి. దేవుని ఆలోచనలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. పోతే 4వదిగా పౌలు అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం.
నేను అనుకుంటున్నాను. యెరూషలేములో చూడండి, ఆయన ఏమనుకుంటున్నాడు, పౌలు అది సౌలు ఏమనుకుంటున్నాడు, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని, అది ఆయన తలంపు ప్రియ, అది అతని యొక్క ఆలోచన. ఈ ఆలోచనలు మామూలు ఆలోచన కాదు, సాక్షాత్ దేవుడికి వ్యతిరేకంగానే ఆలోచిస్తా ఉన్నాడు. దేవుడికి వ్యతిరేకంగానే ఆలోచిస్తా ఉన్నాడు ప్రియులారా. యెరూషలేములో నేను అలాగ చేసి తిని పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమర్థించి తిని దమస్కునకు పోవచుండగా, అందు నిమిత్తము అని అంటే ఆ పై వచనంలో మనం చూస్తాం, వారి మీద మిక్కిలి క్రోధము గలవాడని ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని, అందు నిమిత్తము. మళ్ళీ దమస్కుకు వెళ్తున్నాడు పిల్లలు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల్ని హింసించేదానికి, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులను చెరసాలలో వేసేదానికి, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులపై దాడి చేసేదానికి, హింసించేదానికి బయలుదేరాడు. పత్రికలు, అనుమతి పత్రికలు తీసుకొని. దట్ ఈస్ హిస్ థాట్. అది అతని యొక్క ఆలోచన. అటువంటి ఆలోచనతో ప్రయాణమై వెళ్తా ఉన్నాడు పిల్లరా. మధ్యాహ్నమందు చాలు పిల్లలు. ఈ వచనాన్ని 12వ వచనాన్ని మనం చూస్తే, అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా, ఇంకా వెళ్ళలేదు దమస్కుకి. హీస్ ఆన్ ద వే. దమస్కుకు వెళ్ళే మార్గంలో ఉండగానే ప్రభువు అతన్ని దర్శించాడు. ప్రభువు అతనితో మాట్లాడాడు. ప్రియులారా, ఎవరు మాట్లాడాడు? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? God spoke to Saul. దేవుడు సౌలుతో మాట్లాడాడు. ప్రియులారా, సౌలు ఎందుకు వెళ్తున్నాడు అంటే సంఘాన్ని హింసించేదానికి. అది సౌలు యొక్క తలంపు. దేవుడు ఎందుకు సౌలును దర్శించాడు అంటే ఆ సౌలు సంఘానికి సేవ చేసేదానికి. అది దేవుని యొక్క తలంపు. చూసారు ఎట్లా? మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్. మనిషి ఒకటి తలుస్తాడు, దేవుడు ఇంకొకటి తలుస్తాడు. ప్రియులారా, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు. ఇప్పుడు పౌలు యొక్క తలంపు వేరు, దేవుని యొక్క తలంపు వేరు. పౌలు యొక్క తలంపు ఏంటి అంటే నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవాలి. మంచి యవనస్తుడు, బాగా ఉద్రేకిగా ఉన్నాడు. ఉడుకు రక్తం అంటారు కదా, మంచి పర్సిక్యూటెడ్, బాగా హింసించేటువంటి, కిరాతకంగా హింసించేటువంటి వ్యక్తి. తన ఉద్దేశాన్ని ఎలాగైనా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. కానీ దేవుడు తన ఉద్దేశాన్ని పౌలు నెరవేర్చేవాడిగా ఉండాలనుకుంటున్నాడు. పిల్లలు, దేవుని ఉద్దేశంలో పౌలు ఉద్దేశాలన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. చూడండి, కొన్నిసార్లు దేవుడు మనం దర్శించినప్పుడు
మన జీవితంలో నేను నాది నాకు, నేను ఇటు చేస్తాను అటు చేస్తాను, అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను, వాడిని హింసిస్తాను వాడిని ద్వేషిస్తాను, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి పిల్లలు. రీప్లేస్ అయిపోతాయి. దేవుడు మోషేను దర్శించినప్పుడు మోషే మళ్ళీ మామ మందను మేపుకోవాలని ఆశ మోషేకు లేదు. దావీదును దేవుడు దర్శించినప్పుడు మళ్ళీ దావీదుకి పాత స్థితిలోకి వెళ్ళాలనే ఆశలు లేవు. ఇప్పుడు పౌలును దేవుడు దర్శించాడు ప్రియులారా. దేవుని తలంపులు వేరు, పౌలు తలంపులు. Saul hates Jesus. సౌలు యేసుక్రీస్తు ప్రభువుని ద్వేషించేవాడిగా ఉన్నాడు. అయితే దేవుడు అదే సౌలు యేసు ప్రభువును ప్రేమించాలని తలంచాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచుంటివి. ఆ హింసించిన యేసుని ప్రేమించే సౌలుగా మారిపోయాడు పిల్లలు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. సౌలు యొక్క హృదయం మార్చబడింది, సౌలు యొక్క జీవితం మార్చబడింది, సౌలు యొక్క తలంపులు మార్చబడ్డాయి, సౌలు యొక్క త్రోవలు మార్చబడ్డాయి. ఎవ్రీథింగ్ ఆఫ్ సాల్ హ్యాస్ బీన్ చేంజ్డ్. సౌలుకు సంబంధించినవన్నీ కూడా మార్చబడి పౌలుగా మారి సంఘానికి పరిచయం చేసేవాడిగా మారిపోయాడు. అంతకుముందు హింసించేవాడు, ఇప్పుడు హింసించబడేవాడుగా ఉన్నాడు. అతని హృదయం మారిపోయింది ప్రియులారా. భూమి కంటే ఆకాశములు ఎంత ఉన్నతమైనవో మీ తలంపుల కంటే నా తలంపులు, మీ త్రోవల కంటే నా త్రోవలు అంత ఉన్నతమైనవి. అంటే చూడండి, ఒక మనిషి యొక్క హృదయం మారడం అనేటువంటిది ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరాకిల్. హృదయాన్ని మార్చడం చాలా కష్టం ప్రియులారా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలవాడు ఎవరు? ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధికి స్వస్థత ఎవరు ఇవ్వలేరు. ఆ వ్యాధికి మందులు ఎక్కడా లేవు. వన్ కెనాట్ చేంజ్ హిస్ ఓన్ హార్ట్. ఎవరు కూడా వారి హృదయాన్ని మార్చుకోలేరు ప్రియులారా. దేవుడే సౌలు యొక్క హృదయాన్ని మార్చేశాడు. ద్వేషించే వ్యక్తి ప్రేమించే వ్యక్తిగా మారాడు. హింసించే వ్యక్తి సేవ చేసే వ్యక్తిగా మారిపోయాడు. కురుడుగా ఉన్నటువంటి వ్యక్తి సాధువుగా మారాడు. జీవితం సంపూర్తిగా మార్చుకోలేదు. అప్పటి నుంచి అతని దశ మారింది, అతని తలంపులు మారిపోయినాయి, అతని ఆలోచనలు మారిపోయినాయి. ఇప్పుడు యేసుక్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు. ఎంత గొప్ప మార్పు. కొంత చివరిగా ప్రభు అంటున్నాడు, ఏమన్నాడంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. 18వ అధ్యాయం లూకా సువార్త 13-14 వచనాలు మనము చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్పాడు. సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. సుంకరి యొక్క తలంపులు ఏంటి అంటే, నేను పాపిని, నేను ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను అర్హుడను కాను, నాకు ధైర్యం లేదు. ఇవి సుంకరి యొక్క తలంపులు ప్రియారు. కానీ దేవుని యొక్క తలంపు ఏంటి అంటే, నీవు పాపివి కాదు నీతిమంతుడు,
నీతిమంతురాలు. నిజంగా అసలు ఎంత గొప్ప దేవుడు. సుంకరి యొక్క తలంపు నేను పాపిని అంటున్నాడు. దేవుని యొక్క తలంపు నీవు నీతిమంతుడు అంటున్నాడు. మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు పిల్లారు. కానీ మనం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ తలంపుల వలె నా తలంపులను చేయండి, మీ త్రోవల్లో నన్ను నడిపించు ప్రభువా చేయండి, మీ త్రోవల్లో నా త్రోవలుగా చేయండి, మీ తలంపులను నా తలంపులుగా చేయండి. కొన్నిసార్లు మనం ప్రార్థన రివర్స్గా ఉంటుంది పిల్లగా. ఏంటంటే దేవుడు నేను అనుకున్నట్టు చేయాలి అని మనం అనుకుంటాం. కాదు, మనం ఎలా ప్రార్థన చేయాలంటే దేవుడు అనుకున్నట్టు మన జీవితంలో జరగాలని ప్రార్థన చేయాలి. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించాడు, అయినను నీ చిత్తమే సిద్ధించింది. That should be our prayer. That should be our desire of heart. ఇక్కడ సుంకరి ఏమని చేస్తున్నాడంటే నేను పాపిని అంటున్నాడు. ప్రభు అక్కడ సుంకరిని నీతిమంతుడిగా తీర్చాడు. అక్కడ తీర్చబడిన ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ ఆ వచ్చిన ఒకసారి మనం గమనిస్తే చూడండి, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి అంటే someone has judged him. ఎవరో అతనికి తీర్పు తీర్చాడు. ఎవరు తీర్చుంటాడు? దేవుడే తీర్చాడు, అంతే కదా. నీతిమంతునిగా తీర్చగలిగిన వాడు ఎవరు అంటే దేవుడే. అబ్రహాము కుమారుడు అని ఎవరున్నాడు? ప్రభు జగ్గని చూశాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమన్నారు? ఇతడు పాపి అయిన మనుషుడు అన్నాడు. ప్రభు అలా అనలేదు. ఇతడు పాపి అయిన మనుషుడు అనలేదు. ఏమన్నాడు? ఇతను అబ్రహాము కుమారుడే అన్నాడు. శిలువ మీద ఉన్నటువంటి బందిపోటు దొంగ పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇతను ఎవరు అని అంటే ఏమంటాడు? హీస్ ఎ డెకాయిట్ అంటాడు. అతను బందిపోటు దొంగ అంటాడు. కానీ యేసు ప్రభు అతని బందిపోటు దొంగ అంటాడు. వ్యత్యాసాలు ప్రియుల, మన తలంపుకి దేవుని తలంపుకి చాలా తేడా వ్యత్యాసాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి. ఏంటంటే ఎప్పుడు ఈ పాపి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, అది ఇంపార్టెంట్. ఎప్పుడు తీర్చబడ్డాడు? నేను పాపిని నన్ను కరుణించు అని పలికినప్పుడు. ప్రియుల, దీంతో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం పాపం చేసేసి దేవుడు మనల్ని నీతిమంతుడిగా తీర్చేశాడు అని అనుకోకూడదు. మనం ఏం చేయాలి? ఆ పాపమును దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకొని కదా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. సో వీ మస్ట్ కన్ఫెస్ అవర్ సిన్ టు ద లార్డ్. కాబట్టి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి పిల్లలు. ఒప్పుకుంటే దేవుడు నేను క్షమిస్తాడు, నేను నీతిమంతుడిగా తీరుస్తాడు. దేవుడు నేను నీతిమంతుడిగా తీరిస్తే ఇంకెవరు కూడా నువ్వు పాపి అనేదానికి లేదు. ఇక్కడ ఇప్పుడు సుంకరి నీతిమంతుడిగా తీర్చుకొని వెళ్ళిపోతున్నాడు పిల్లలు. కాబట్టి సుంకరి తలంపులో సుంకరి పాపి, కానీ దేవుని తలంపులో సుంకరి నీతిమంతుడు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో వాక్యాలు విన్నాం. మన తలంపులు దేవుని తలంపులు వంటివి కావు. దేవుని త్రోవలు మన త్రోవలు వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో మన తలంపులు, మన త్రోవల కంటే దేవుని తలంపులు అంత ఉన్నతమైనవి. ఎప్పుడు మనకి దేవుడు మంచినే ఇవ్వాలని కోరుకుంటాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా దయచేసే దేవుడము. మా ఆలోచనలు మా తలంపులు ప్రభా ఎంతో చిన్నవి, భూసంబంధమైనవి, కానీ మీ ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. ప్రభా మీ ఆలోచనతో మమ్మల్ని నడిపించున్నాయి. మీ ఆలోచనలను మేము ఆలోచించే వారుగా చేయండి. మీ త్రోవలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాలు ఎక్కడ నేను నాది నాకు అనుకునేవి ఎక్కడా లేకుండా నా సమస్తము నీవి అని చెప్పే ఆ సమర్పణలోనికి మమ్మల్ని నడిపించండి. మా సమస్త ప్రవర్తన అంతటి ఎందు మీ అధికారములకు ఒప్పుకునే వారముగా మమ్మల్ని చేయండి. మీ సమయంలో మీరు కార్యం చేసేటువంటి దేవుడు ఉన్నాయి. మీ కృప మమ్మల్ని వెంటాడుతాం. ఇక్కడ వాక్యం అనేటువంటి మా జీవితాల్లో ఎవరి పట్ల మీరు ఎటువంటి గొప్ప తలంపులు కలిగి ఉన్నారో మాకు నువ్వు తెలియదు. అయితే ఎల్లప్పుడూ ప్రభువా మీకు అందుబాటులో ఉండేవారముగా, మీకు లోబడే ఉండేవారముగా, మీ వైపు చూసేవారముగా, మీ సన్నిధిలో తగ్గించుకునేవారముగా, మీ కార్యముల కొరకే కనిపెట్టుకునేవారముగా మేము ఉండునట్లు మీరు కనికరించి సహాయం చేయగలరు. మీరు మమ్మల్ని ఎంత హెచ్చించినా అక్కడ మిమ్మల్ని మహిమపరిచేవారముగా మేము ఉండటం కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.